Hi everyone, this is Madhavi. Okay, last 4 days nunchi I have severe cough and unable to uh, do anything. So చాలా ఇరిటేషన్ అనమాట. So that's why 4 days nunchi I didn't done any videos, but I uh, gathered lot of information. So today our topic is the difference between DeepSeek and ChatGPT. Now the current scenario, hot topic అనమాట ఇది. సో చాట్ జీపీటీ బెస్ట్, డీప్ సీక్ బెస్ట్ అని. సో ఆబ్వియస్గా డీప్ సీక్ బెస్ట్ అని అన్నీ చెప్తున్నది. బట్ ఏదైనా సరే ఒక టెక్నాలజీని హౌ యు ఆర్ యూజింగ్, దట్స్ ద మ్యాటర్. ఏదున్నా కానీ మీరు దాన్ని సరిగా వాడకపోతే దానివల్ల మీ లైఫ్లో మీరు గొప్ప ఏ థింగ్స్ చేయకపోతే అది ఉన్నా లేకపోయినా పెద్ద యూజ్ ఉండదు. ఓకే, సో చాట్ జీపీటీ 23 ఫ్రీ వర్షన్ స్టార్ట్ అయింది. సో 3.5 అప్పటి నుంచి తెలుసు. సో 4 వచ్చేసరికి పెయిడ్ వర్షన్ ఉంది. సో ఇనీషియల్ స్టేజ్ మనం ఏవి పెయిడ్ వర్షన్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. సో ఉన్న టెక్నాలజీని ప్రాపర్గా వాడుకోవడం తెలియాలి. సో దట్ ఈస్ ద థింగ్. ఏది ఉన్నా కానీ ఇట్స్ డీప్ సీక్ ఆర్ చాట్ జీపీటీ, ఏది ఉన్నా కానీ మీరు మీ డైలీ లైఫ్లో దాన్ని అప్లై చేసి మీరు నిన్నటి కన్నా ఈరోజు బెటర్ ఉంటే ఇట్స్ యూస్ఫుల్. లేదంటే టెక్నాలజీలో ఎన్ని చేంజెస్ జరిగినా మనకు వచ్చే ఉపయోగం ఏమి ఉండదు. ఓకే, సో దట్స్ మై పాయింట్. సో నా ది డిఫరెన్స్ చూద్దాం. చాట్ జీపీటీ ఏంటంటే దీనికి ఆల్రెడీ ఏంటంటే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇన్బిల్ట్ చేశారు. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ గురించి, ఒక థింగ్ గురించి మీరు ఏదైతే ఇన్పుట్ ఇచ్చారో దాన్ని కన్సిడర్ చేసుకొని చాట్ జీపీటీ మీకు అవుట్పుట్ ఇస్తుంది. బట్ డీప్ సీక్ వచ్చేసరికి ఇట్స్ అనలైజ్, ఇట్స్ రైట్ ఆర్ రాంగ్, ఇది థింక్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ చాట్ జీపీటీ అండ్ డీప్ సీక్. ఓకే, సో బెటర్ థింకింగ్ అంటే ఎందుకు అలా చేస్తుంది, అనలిటికల్ స్కిల్స్ అనేవి డీప్ సీక్లో ఉన్నాయి. సో ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో నేను ఇదే డిఫరెన్స్ని చాట్ జీపీటీలో అడిగాను. వాట్ ఆర్ ద 5 మెయిన్ కంపారిజన్స్ బిట్వీన్ చాట్ జీపీటీ అండ్ డీప్ సీక్ R1? We are both AI language models, but they have a different architecture and performance. సో చాట్ జీపీటీ ఏంటంటే ఓపెన్ ఐ మోడల్ అండ్ చాట్ జీపీటీ 4 వచ్చేసరికి అది వచ్చేసరికి పెయిడ్ వర్షన్లో ఉంది. అంటే అడ్వాన్స్డ్ వర్షన్ అంతా కూడా పెయిడ్ వర్షన్లో ఉంది. కొన్ని కోడ్ వాటన్నిటి కూడా మనం చాట్ జీపీటీ 4కి వెళ్ళాలి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు డీప్ సీక్, యూ కెన్ రైట్ వితౌట్ ఎనీ ప్రాబ్లం కోడ్ ఆల్సో అది రాస్తుంది అండ్ అది అనలైజ్ చేస్తుంది. అండ్ పర్ఫార్మెన్స్ క్యాపబిలిటీ అండ్ టోకెన్ సైజ్ కానీ, తర్వాత ట్రైనింగ్ డేటా, చాట్ జీపీటీ ఒక ట్రైన్డ్ డేటాతో వర్క్ చేస్తుంది. బట్ డీప్ సీ వచ్చేసరికి దాన్ని ఎంత ఎఫెక్టివ్గా ఎఫిషియన్సీతో ఇవ్వచ్చు అనేది ఇస్తుంది. టోకెన్ సైజ్, చాట్ జీపీటీ టోకెన్ సైజ్ కంపేర్ టు డీప్ సీ తక్కువ ఉంది. సో నేను ఆల్రెడీ ట్రై చేశాను, ఇది కూడా ట్రై చేయండి. మీరు ఏది నేర్చుకున్నా మీరు ట్రై చేయకుండా ఉంటే దానివల్ల ఎలాంటి యూజ్ ఉండదు. సో ఇది చాట్ జీపీటీ కొంత మనకి లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, అదే కనుక మనం డీప్ సీలోకి వెళ్తే ఇది చూడండి ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో. సో అది చాట్ జీపీటీని దీన్ని కంపేర్ చేస్తూ ట్రైనింగ్ డేటా ఎలా ఇస్తుంది, యూజ్డ్ కేసుని తీసుకుంటుంది, పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ని తీసుకుంటుంది. సో ఇలా తీసుకొచ్చి ఆర్కిటెక్చర్ అండ్ ఎఫిషియన్సీ, ట్రైనింగ్ డేటా అండ్ స్పెషలైజేషన్, యూజ్డ్ కేసెస్ అండ్ అప్లికేషన్ ఫోకస్, పర్ఫార్మెన్స్ అండ్ లేటెన్సీ, క్యాపబిలిటీ అండ్ డెవలప్మెంట్ ఆప్షన్స్. సో ఇలా ఇవన్నీ ఇచ్చి మళ్ళీ దానికి క్లియర్గా మొత్తం ఇచ్చింది. ఇచ్చి తర్వాత ఈ మొత్తం ఇచ్చిందనమాట. సో లాస్ట్లో సమ్మరీ, బెస్ట్ ఫర్ ఓపెన్ ఎండెడ్, క్రియేటివ్ అండ్ జనరల్ పర్పస్ టాస్క్. డీప్ సీక్ అంటే టైల్డ్ అండ్ ఇండస్ట్రీ మోర్ ఎఫిషియెంట్గా ఉన్నప్పుడు మనకు అవసరం అవుతుందని ఇచ్చింది.
సో నాకైతే పవర్ కట్ అయింది. సో దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ చాట్ జీపీటీ అండ్ డీప్ సీక్. ఏది ఎలా ఉన్నా మీరు చాట్ జీపీటీని యూజ్ చేస్తే ఇట్ విల్ హెల్ప్ఫుల్ టు యూ. ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్, టెక్నాలజీలో ఎన్ని చేంజెస్ వచ్చినా మనం వాటిని మన లైఫ్కి అప్లై చేసుకొని వాడకపోతే ఎలాంటి యూజ్ ఉండదు. సో ఐ హోప్ ఎవ్రీ వన్ లైక్ దిస్ వన్.